హాయ్ మణి, ఎక్కడున్నావురా? మొన్న విప్రో కంపెనీలో జాబ్ అన్నావు కదా, అదేమైంది? అన్ని సర్టిఫికెట్స్ కరెక్టే ఉన్నాయి కదరా, అన్ని రౌండ్స్ పూర్తయినాయి కదా, ఇంకేం కావాలంట వాడికి? చా. రే సంజయ్, హాయ్ రా. గుర్తుపట్నా? యా. ఇంతకీ ఏం చేస్తున్నారా ఇప్పుడు? నా గురించి వదిలే, కానీ ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఎన్సీకేలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ రా. ఎలా సంపాదించావు జాబ్ నువ్వు? ఎలా రా? బిలో రెస్టారెంట్ కదా నువ్వు. ఈ రోజుల్లో డబ్బుతో ఏదైనా చేయొచ్చురా. జస్ట్ 3 lakhs జాబ్ కొనేసి. 3 lakhs? ఇది చాలా తక్కువరా. ఇప్పుడు 3 lakhs పెడితే తర్వాత ఇలాంటి 3 lakhs కొన్ని వేరే సార్లు సంపాదించవచ్చు. ఈజీ వేరా. సరే కానీ ఒకసారి అన్నని అడిగి చెప్తారా? ఓకే ఓకే, టేక్ రైట్ డెసిషన్. థ్యాంక్స్ రా. అన్నయ్య చెప్పరా. అర్జెంట్గా నాకు 3 lakhs కావాలి. ఎందుకురా? లంచం ఇచ్చి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ కావాలి. లంచం ఇచ్చి గవర్నమెంట్ జాబా? ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ద పీపుల్, కష్టపడి పైకి రావాలి, ఇలా లంచాలు ఇచ్చి కాదు. అర్థమైందా? హో, తమరు ఎలా జాయిన్ అయ్యారు? ద సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నేను లంచాలు ఇచ్చి పైకి రాలేదురా, కష్టపడి పైకి వచ్చా. అర్థమైందా? అయ్యా బాబు, నాకు మీలాగా టాలెంట్ లేదు, మీలాగా కష్టపడలేను. అర్జెంట్గా మనీ ఇవ్వు అంతే. టాలెంట్ లేకపోతే నీ రేంజ్ తగ్గ జాబ్ చూసుకో. అర్థమైందా? నాకు పైసలు ఇవ్వు, గవర్నమెంట్ జాబ్ చేసి మనం కోటీశ్వరులుగా మార్చుతా. ఇంకోసారి అన్నామని ప్రమాట నీలాంటున్నావన్నీ ఇంకా ఇండియన్ డెవలపింగ్ కంట్రీ అన్నట్టు. చూస్తా, నాకు టైం రాకపోదా. హలో శాండీ, ఎక్కడున్నావు? రేపు రాఖీ కదా, రాఖీ కట్టడానికి ఎప్పుడు వస్తావు? అన్నయ్య పక్కా కడతా. ఇది మీరు నాకు గుర్తు చేయాలా? ముందు నాకు ఏ గిఫ్ట్ ఇస్తున్నారో చెప్పండి. సారీరా, ఈసారి నా దగ్గర డబ్బులు లేవు. అయ్యో అన్నయ్య, జోక్గా అన్నా, నాకేం గిఫ్ట్ వద్దు. బట్ చిన్న ప్రాబ్లం, నేను ఈసారి రాఖీ కట్టట్లే. బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు షిమ్లా విత్ మై ఫ్యామిలీ. ఐఎమ్ సో సారీ. ఓకేరా, బాయ్. హలో మ్యాగీ. నీకెన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని? సోను అని పిలవరా. ఇప్పుడే చెల్లికి కాల్ చేశా, తను రాఖీ కట్టనుంది. హలో. వాళ్ళ పేరెంట్స్తో టూర్ వెళ్తుందంట. నేను చాలా హట్ అయ్యాను రా, నువ్వు కలిసి నన్ను కూల్ చేయి. సరే, కప్పా రెస్టారెంట్ బంజారా హిల్స్లో వెయిట్ చేయి. రే, రైస్ ఆర్డర్ చేయకు, ముందే ఈరోజు ఫాస్టింగ్. నాకు నాన్స్ ఆర్డర్ చేయి, 5 minutesలో అక్కడ ఉంటా. సారీరా, ఈసారి నా దగ్గర డబ్బులు లేవు. సారీ స్వీట్ హార్ట్, యాక్చువల్గా నేను మా కజిన్ మ్యారేజ్కి వెళ్తున్నా. ఆర్డర్ ఏదో జోక్గా చెప్పాను, నువ్వు ఫీల్ కాకు. మనం నెక్స్ట్ టైం మీట్ అవుదాం. ఓకేరా, బాయ్. ఛా, ఏం చేసినా డబ్బు, ఎక్కడికి వెళ్ళినా డబ్బు, డబ్బు డబ్బు డబ్బు. ఏంట్రా ఏంట్రా నీ ప్రాబ్లం ఏంట్రా? నాకు ఎలాగైనా సరే జాబ్ ఇప్పివురా. సరే, ఓ పని చేద్దాం. నేనే డబ్బు ఇస్తాను, నేనే జాబ్ ఇప్పిస్తాను. ఆ తర్వాత లంచాలు తీసుకొని నాకు గట్టి. ఓకే, థ్యాంక్ యూ మామా. హాయ్ రా రిషి. హాయ్. ఏరా ఒక్కడు వచ్చిన విక్కీ గడ్ రాలేదా? ఏమోరా, పొద్దున్న నుంచి కాల్ లిఫ్ట్ చేస్తలేడు. మసాలా ట్రై చేసిన, నేను కూడా ట్రై చేశాను కానీ లిఫ్ట్ చేయట్లేదు. పదా మన ఇంటికి వెళ్దాం. విక్కీ 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 మాది గవర్నమెంట్ కాలేజ్. డబ్బులు లేకనే అందులో చేరాను, కానీ అందులో కూడా ఫీజు పేరుతో లంచం అడుగుతున్నారు. కనీసం వచ్చే జన్మలో అయినా ఒక ప్రభుత్వ అధికారిగా జన్మించి లంచం అడిగే వాళ్ళ అంతు చూస్తా. మీ విక్కీ. ఏంట్రా ఇది? వాడి కోరిక నేను తీరుస్తానురా. ఇప్పటి నుంచి ఏమైనా లంచాలు అడిగితే వాడి తాట తీస్తా. ఎస్, ఇప్పటి నుంచి లంచాలు తీసుకుంటా. పురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం. అమ్మ పాల కన్నా ముందే పరిచయం ఈ లంచం. బ్రతకడానికి లంచం, ఎదగడానికి లంచం. అంతరాత్మని తాకట్టు పెట్టేది లంచం. నిజము నిజమని నమ్మ
నమ్మాలంటే లంచం, అబద్ధం నిజమంటూ నమ్మించే లంచం. లంచాలు లేనట్టే మంచి ప్రపంచం, కావాలన్నా గానీ ఇవ్వాలి లంచం. పసిపాప ముద్దిస్తే చాక్లెట్ లంచం, పిల్లాడు పాస్ అయితే సెల్ ఫోను లంచం. ఇల్లాలి సేవలకు నెక్లెస్ లంచం, శ్రీవారికి ఇవ్వాలి కౌగిళ్ళ లంచం. ఇంటింట సరదాగా మొదలైన లంచం, ఇంతింతై లోకాన్నే కమ్మింది లంచం. ప్రేమల్లో నా లంచం, పెళ్లిలో నా లంచం. అనుబంధాల్ని వేళ్లతో ఆడించే లంచం, నిరుపేద బతుకుల్ని పీల్చేది లంచం, పిడికెట్లో మెతుకుల్ని దోచేది లంచం. ప్రాజెక్టులంటూ బొక్కేది లంచం, గుడిలోని దేవుణ్ణే మింగేది లంచం. డ్యూటీ చాటున సాగు లూటీ లంచం, అభివృద్ధిని నట్టేట్లో ముంచేది లంచం. బర్త్ ప్రూఫ్ కి లంచం, డెత్ ప్రూఫ్ కి లంచం. పల్ల కాటికి పోయిన వీడదు ఈ లంచం. నీతి లేని లంచం, జాతి లేని లంచం. తెల్ల దొరలని మరపిస్తూ పీడించే లంచం. ఇది ఆర్టీఓ ఆఫీస్ కాదు, ఏటీఎం సెంటర్. సైన్లు పెట్టు, పైసలు నువ్వు. అరే మామకు భయం వేస్తుందిరా. అరే మామ, చుట్టాలు మన చుట్టాలు లాంటివి, భయపడకు. ప్రతి సార్, ఆల్మోస్ట్ హైదరాబాద్లో అన్ని ఆర్టీఓ ఆఫీసులు నన్ను రిజెక్ట్ చేశారు. మీరు ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకొని నాకు లైసెన్స్ ఇప్పించండి. డబ్బు ఎంత ఉంది? అంటే 95 ఉంది సార్. 3 daysలో నీ లైసెన్స్ నీకు వస్తుంది. హాయ్ రా రిషి. ఏ రాబి, కొత్త బండి కొన్నావు కదా, లైసెన్స్ తీసుకున్నావా? లేదురా, వెళ్ళినప్పుడల్లా వాడు ఏదో ఒక టెస్ట్ అంటూ 2-3 లంచం అడుగుతున్నాడు. ఏ ఆర్టీఓరా? ఆర్టీఓ సంజయ్ గుప్తా. ఏరియా? సైఫాబాద్. నేను చూసుకుంటారా? ఏమ్రా, మౌడిని లంచం అడిగామంట? అవును అడిగాను. అరే ఏంట్రా నన్నే కొడతావా? ఆగు నీ పని చెప్తా. పోబే. హలో సూర్య, ఎక్కడున్నావురా? నువ్వు టౌన్ ప్లానింగ్ సెక్షన్లో వర్క్ చేస్తావు కదా, ఇక్కడ ఒక ఇల్లును అక్రమ కట్టడి అనే పేరుతో కూల్చేసేయాలరా. నువ్వు రారా, నేను చెప్తా. రిషి అంటే మీరేనా? ఎస్. మీరు మీ ఇల్లుని 3 feet ముందుకు జరిపి కట్టారు. గవర్నమెంట్ నుంచి వెకేట్ చేయమని ఎప్పుడో నోటీస్ ఇచ్చాం, ఇంకా ఎందుకు వెకేట్ చేయలేదు? ఇప్పుడు కాల్ చేయాలని చెప్పి ఇంకా ఎప్పుడు కాల్ చేస్తారు? ఇల్లు కాల్ చేస్తాం. కన్స్ట్రక్షన్ చేసేప్పుడు ఇవన్నీ చెప్పలేదు మరి నాకు. రూల్స్లో ఏమేమి పడలేదు, ఇల్లు కరెక్ట్గానే ఉంది. సామాన్స్ బయట వాడినా. అరే జస్ట్ 2 minutes ఆగండి రా, నేను వెళ్ళిపోతా. తీసుకొచ్చింది నేషనల్ ఫ్లాగేనా? నేను ఇంకా ఎంతో కాస్ట్ ఆర్డర్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తా. నీలాంటి వారికి దీని గురించి ఎంత చెప్పినా అర్థం కాదురా. సంజయ్, ఒకసారి నువ్వు నాతో రా. అరే వెళ్ళండి రా, నేను తర్వాత వస్తా. మన మాతృభూమి కథను మార్చాలి నేడు పదరా. జెండా ఊపితే మారదురా, వందే మాతరం చాలదురా. మన గాంధీయో నేతాజీయో మరలా. చూడురా చూడు, నువ్వు చేసిన కనికారం వల్ల మీ అన్న చనిపోయాడు. అన్న చనిపోయాడా?
నీ వల్లేరా చనిపోయింది మీ అన్నయ్య. నేనేం చేశారా? నీకు గుర్తులేదరా ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు లంచం పేరుతో లైసెన్స్ ఇచ్చారు. ఉన్నంతకాలం డబ్బు 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 అన్నావు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. ఉన్న ఒక్క అన్నను పోగొట్టుకున్నావు. ఏం సాధించావురా? నిజంగా ఇలా జరుగుతుందని ఊహించుకోలేనురా. నా ఫ్యామిలీ నేనే పోగొట్టుకున్నారా, నా వల్ల జరిగింది అంతా. సంజయ్ ఏంట్రా అప్పుడు అనగా వెళ్ళావు ఇంకా రాలేదు ఇంటికి? అరే ఇంకొకసారి వింటుంది అస్సలు బాగోదు. కొనరా మీరు అక్కడ ఎంతమంది లేరు. మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఒకవేళ మీ ఆశ లిమిట్ దాటితే ఇప్పుడు సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ లాగా వాళ్ళ ఫ్యామిలీలో తనే ద్రోహం చేయడమే కాదు, మీరు వేరే ఫ్యామిలీని కూడా శ్లోక సముద్రంలో ముంచేసే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా మారండి. లంచం వద్దు, సొంత డబ్బే ముద్దు.